శివరావు అన్నయ్య, ఎండాకాలం పంట పొలాలు ఎండిపోకూడదు. చెరువు నీళ్లను మళ్లించే ఏర్పాట్లు తొందరగా చేయండి. అలాగే అన్నయ్య. మనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు, మనము కట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చూసుకోవాలి కదా. చూస్తానన్నయ్య. అత్తయ్య తీసుకోండి. ఏమండి మీకు కాఫీ పెడదామనుకున్నాను, అందరికి కలిపి టీ పెట్టేశాను. ఇంకో 2 days బ్యాలెన్స్ తీసుకో అమౌంట్ శివయ్య. కావాలి మనకి. సరే అన్నయ్య. సబాత్ ఖైర్, సబాత్ ఖైర్, అబీబీ అబీబీ. ఏం దుబాయ్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసేసావా? అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి బాబాయ్. ఏంటి కుమార్, ఇంత తొందరగా వచ్చావేంటి? సీనుని ఎత్తుకెళ్ళిపోవాలి కదా ఆంటీ. ఏయ్, తిన్నగా చెప్పు. రే సుకుమారు, ఆ? తిన్నాక చెప్పమంటున్నారుగా, దా తిండి కింద. ఓయ్ చెవిటి మాలోకం, తిన్నగా చెప్పమన్నారు, తిన్నాక కాదు. ఓ తిన్నగానా? సరే. శ్రీనుని వెంట పెట్టుకుని దుబాయ్కి వెళ్లాలని వచ్చాడు కుమార్. చూసారా పెద్ద బాబాయ్ ఎలా క్యాచ్ చేశారో? నిజమే. ఆ, మరి అదేదో పాస్ సర్టిఫికెట్ తెచ్చావా? దాన్ని పాస్పోర్ట్ అంటారు పార్వతి. ఆ ఏదో ఒకట్లేండి, అది లేకే కదా ఆద్య అమెరికా వెళ్ళలేకపోయింది. పార్వతి, ఇప్పుడు ఆ గొడవ ఎందుకో? అన్నిటికీ మూలం అదే కదా వదినా, నెమరు వేసుకోవడంలో తప్పు లేదులే. పద్మ, ఈ కాలం వేగంతో పోటీపడి పరిగెత్తే ఆద్య ఆగిపోయింది. జీవితంలో ఎక్కడ ఆగిపోయాడో కూడా తెలియని నీ కొడుకు పారిపోవాలని చూస్తున్నాడు. అదే తేడా. పారిపోవట్లేదన్నయ్య, సంపాదన కోసం పరుగు అందుకుంటున్నాడు. కాళ్ళ మధ్యలో పాము దూరినా వాడు అక్కడక్కడ తచ్చాడతాడే. నువ్వు కన్నదే రాక్ స్టార్ని కాదు, అమాయకపు నక్షత్రాన్ని. ఎందుకు వాడిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు? అమ్మా ఆద్య, మేం పక్క రాష్ట్రానికి వెళ్ళొస్తుంటాం గానీ దేశాలు ఎప్పుడు దాటలేదమ్మా. ఆ పాస్పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడమ్మా.